I was in a big dilemma doing this vlog because like ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఐ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ వ్లాగ్ ఒకటి అని బట్ రైట్ నౌ ఐ హ్యాడ్ గాన్ త్రూ అ లాట్ అండి బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ కదా అని అనిపించింది బట్ using this I'm just helping some people because I got calls from few of my friends that they are going through something like this సో అలా అందుకే కొంచెం ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి సో అందుకే నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానేమో అని నేను చెప్పాను సి ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద ఫోన్ బట్ యునో లైక్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు నాలాగా అలా కొంచెం కొంచెం అలాంటి ఫేస్ క్రాస్ చేసిన వాళ్ళు చేయాల్సిన వాళ్ళు కూడా సో మేబీ మైట్ బి దేర్ విల్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ దెమ్ అని నేను ఒక చిన్న థాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ బ్లాగ్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్లీ నేను కిడ్స్ గురించి, కిడ్స్ యాక్టివిటీస్ అండ్ కిడ్స్ డెవలప్మెంట్ వాటి గురించి మీకు నేను ఒక వ్లాగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అని నాకు అనిపించింది గోయింగ్ బ్యాక్ టు ద స్కూల్. సో అందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి, వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి ప్రతి పేరెంట్కి. చెప్పాలంటే ఇట్స్ ఫస్ట్ కామన్గా మనం పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి వెరీ పేషెంట్, చాలా పేషెన్స్గా ఉండాలి బాగా. సో వాళ్ళు ఏం చేసినా చాలా టాంట్రమ్స్ క్రియేట్ చేస్తారు, కొంచెం క్రాంకీగా ఉంటారు, కొంచెం నిద్ర తక్కువైనా అట్లా ప్రతిదీ మనం అనుకున్నట్లు ఏది జరగదు. సో మనం కొంచెం పేషెన్స్గా ఉండాలి. సో అది అందరికీ ప్రతి ప్రతి పేరెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్, డిఫరెంట్ డిఫరెంట్ అంబిషన్స్ అలా ఉంటాయి. సో అవి వాళ్ళ మీద రుద్దకుండా సో వాళ్ళకి ఏం కావాలో అది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ ఈ యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ మధ్య ఎక్కువ మీరు వింటుంది ఏంటంటే కిడ్స్కి స్పీచ్ డిలేస్ అని ఆర్ ఎల్స్ ఆటిజం అని ఇలాంటివి ఎక్కువ వింటూ ఉండుంటారు. సో ఫస్ట్ వినగానే కొంచెం పానిక్ అయిపోవటము, లేదు ఇంకా డిలేస్ అవుతున్నాయి, ఇంకా అన్ని డిలే అయిపోతాయని అనుకోవటము అట్లా అనుకుంటారు. సో అలాంటిది ఏది ఉండదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్పీచ్ డిలేస్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాళ్ళతో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవ్వకపోవటం వల్ల వస్తాయి. సో దట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం యుఎస్లో చాలామంది యుఎస్లో ఉన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం సోషలైజ్డ్గా ఉండటం కొంచెం తక్కువ ఉంటుంది, లైక్ కంపేర్ టు అవర్ నేటివ్ ప్లేసెస్. మన ఇండియాలో ఉంటే కనుక మనం చుట్టుపక్కల అందరితో వెళ్ళి ఆడటము, వాళ్ళతో మాట్లాడటము, ఆర్ఎల్స్ మన గ్రాండ్ పేరెంట్స్ ఆర్ మన రిలేటివ్స్ అందరూ చుట్టుపక్కలే ఉండటం వల్ల సో లాట్ అనమాట. వీ వుడ్ స్పీక్ అ లాట్ కదా వెన్ వీ వర్ ఇన్ అ చైల్డ్హుడ్, అదే చేసేవాళ్ళము. ఇక్కడ రేర్లీ ఉంటారండి, ఇక్కడ చాలా తక్కువ ఉంటారు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. సో వాళ్ళతో వెళ్ళి మనం ఇంటరాక్ట్ అవ్వటం అనేది జరగదు. సో అండ్ మోరోవర్ ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయ్యి ఉండి ఇంకా అలాంటి టైంలో సో కిడ్ అనేవాడు ఫస్ట్ కిడ్ నేను చెప్పాలంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నంత దాకా ఇంట్లో బాగానే ఉంటుంది, కానీ సో లేకపోతే ఒక్కళ్ళే ఉంటే మాత్రం చాలా లోన్లీగా ఫీల్ అవటం, వాళ్ళే ఏదో ఛానల్స్ వాచ్ చేయటము, అలా చూస్తూ అలా నానీతో ఉండటము ఇట్లా కొంచెం ఇంటరాక్షన్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి, నాట్ ఎవ్రీ వన్, కొంతమందికి ఈ స్పీచ్ డిలేస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీచ్ డిలే అండ్ ఆటిజం. కొంతమందికి తెలియదండి, స్పీచ్ డిలే అన్నా ఆటిజం అన్నా ఒకటే అనుకుంటారు. సో ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ అనేది ఏంటంటే ఇట్స్ అ కామన్ థింగ్. ఏంటంటే కొంచెం మాట్లాడటము, ఐ మీన్ వాటిని ఏమంటారంటే ఎక్స్ప్రెసివ్ అండ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కిడ్ ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్ అనమాట. సో వాడు మాట్లాడాలి. సో మాట్లాడే లాంగ్వేజ్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అది మీరు గ్రోన్ అయ్యే కొద్దీ ఆ మైల్ స్టోన్స్ వాళ్ళు కరెక్ట్గా రీచ్ అవుతున్నారా లేదా అనేది డాక్టర్స్ చెక్ చేస్తారు. సో 3 మంత్స్కి అంటే ఇప్పుడు వీడు ఎట్లా ఉండాలి అలా ఉండాలి అని ఒక చార్ట్స్ ఉంటాయి కదా, యాజ్ పర్ దట్ వాళ్ళు అలా గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుందో లేదో క్రాస్ చెక్ చేస్తారు. ఇఫ్ వాళ్ళు అలా ఏమైనా లేకపోతే కనుక
దెన్ వాళ్ళు కొన్ని టెస్ట్ చేస్తారు. లైక్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుందా? దే ఆర్ సోషలైజ్డ్ అవుతున్నాడా? మాట్లాడుతున్నాడా? సో, మనం ఏమైనా మాట్లాడితే వాడు తీసి డైరెక్షన్స్ అలా ఫాలో అవుతున్నాడా? సో, ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళని. సో, యాజ్ పర్ దట్ మనకి తెలుస్తుంది. వెదర్ ద కిడ్ హ్యాస్ అన్ ఆటిజం ఆర్ కిడ్ హ్యాస్ అన్ ఎనీ స్పీచ్ డిలేస్ అని అట్లా తెలుస్తుంది. సో, ఫస్ట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. సో రిసెప్టివ్ లాంగ్వేజ్, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. నేను చెప్పాలంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ ఏంటంటే మనం చెప్పే డైరెక్షన్స్ వాడు ఫాలో అవుతాం అనమాట. ఇప్పుడు సపోజ్ మనం గో అండ్ గెట్ ద బ్లాంకెట్ అంటే కనుక, సో ఒక్కొక్కసారి చూస్తూ ఇంకోసారి 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో డైరెక్షన్స్ అంత తొందరగా ఫాలో అవ్వలేకపోవటము. సో దీస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్. ఇవి కొంచెం తక్కువ, వాళ్ళు అనుకున్న స్కిల్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటే స్పీచ్ డిలేస్ అని ఆర్ ఎల్స్ ఆటిజం అని. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సో ఆటిజం అంటే వాళ్ళకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అవి మీట్ అయితే దే విల్ కమ్స్ అండర్ ఆటిజం అనమాట. ఆర్ ఎల్స్ స్పీచ్ డిలేస్ అంటే అది వేరు. సో 2 ఒకటి మాత్రం కాదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే స్పీచ్ డిలే అంటే కొంతమంది పేరెంట్స్ ఓకే వీడికి బిహేవియరల్ ఇది కూడా ఉంది, చాలా అట్లా ఫీల్ అవుతారు సొసైటీలో. సో అట్లాంటిది ఏమి ఉండదండి. బికాస్ స్పీచ్ డిలేస్ ఇస్ వెరీ కామన్. ఎస్పెషల్లీ మన ఇండియన్ కిడ్స్కి చాలా కామన్ అసలు స్పీచ్ డిలేస్. చెప్పాలంటే ఇది ఒక వరం కూడా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము మనము వాళ్ళ మీద. సో దట్ వాళ్ళు దే విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్ దాని కంపేర్ టు రెగ్యులర్ కిడ్ వాళ్ళ కన్నా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. సో దట్ ఇట్స్ జస్ట్ ఇట్స్ అలా పాజిటివ్గా బ్రైట్ సైడ్ ఆలోచించండి. సో డోంట్ గెట్ ప్యానిక్. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంటలీ అయితే దిస్ ఇస్ వాట్, ఫిజికలీ యూ షుడ్ పుట్ సమ్ ఎఫర్ట్ అండి. వాట్ ఈస్ దట్, లైక్ if your child or has an autism or any స్పీచ్ డిలేస్ ఇట్లా ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎఫర్ట్ పెట్టాలి, వాటితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. అండ్ వీ నెవర్ నో, ఏదైనా ఇట్స్ లైక్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఆలోచించడం కన్నా ఫస్ట్ అది మనం ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి నార్మల్గా అవటానికి అనేది మనం వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్. సో మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇక్కడ మీరు అసలు ప్యానిక్ అవ్వాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే దే హ్యావ్ లాడ్ ఆఫ్ గుడ్ ప్రోగ్రామ్స్ హియర్. ఎందుకంటే వాళ్ళు థెరపిస్ట్లు వస్తారు, థెరపిస్ట్లు వచ్చి కిడ్స్తో ఆడుకుంటారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారనమాట. ఇవాల్యుయేట్ చేసి హౌ యువర్ కిడ్ ఈజ్ అని చెప్పి వాడి ప్రోగ్రెస్ ఇవన్నీ మనతో మాట్లాడి మనకి కౌన్సిలింగ్ ఇచ్చి దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి అరగంటకి ఒక్కొక్క థెరపిస్ట్ వచ్చి మన ఈ చిన్నపిల్లలు అయితే ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తారు. చిన్నపిల్లలు ఇంటికి వచ్చి దే విల్ టీచ్ అనమాట. ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ద డే కేర్ అయితే కనుక డే కేర్కి వెళ్ళి ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాగ్ అవుతున్నారో, సోషలైజ్డ్ అవ్వలేకపోతున్నారా ఆర్ ఎల్స్ ఆడుకోలేకపోతున్నారా, మోటార్ స్కిల్స్ అవి ఇంప్రూవ్ చేయడానికి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అని ఆర్ ఎల్స్ ఇట్లా స్పీచ్ థెరపిస్ట్ అని, వాటిలో ఏమేంటి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది వాళ్ళతో పాటు మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలండి. దెన్ ఓన్లీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏదైనా బోత్ హ్యాండ్స్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ కదా. సో దట్ ఈస్ వాట్. సో మీరు అస్సలు ప్యానిక్ అవ్వద్దు. నేను అసలు ఈ వ్లాగ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఐ మెట్ ఫ్యూ పీపుల్ అండి, couple of my friends. So they were saying like ఇట్లా ఉండింది ఇట్లా, సో everyone are treating this like this అది ఇది అని చెప్పి, అండ్ వీఆర్ సో వరీడ్ లైక్ అట్లా అని కొంచెం అట్లా మాట్లాడారు. సో ఐ సెడ్ లైక్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ. మై ఆద్రిత్ హ్యాజ్ అ స్పీచ్ డిలే, కొంచెం వాడికి స్పీచ్ డిలే అయితే ఉండింది. కాకపోతే హీ హాజ్ చాలా ఏంటంటే స్పాంటేనిటీగా, చాలా స్పాంటేనిటీ ఎక్కువ అనమాట, తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ అండ్ ఫెచింగ్ పాయింట్. నాకు ఒక టైంలో ఐ గాట్ ద కాల్ ఫ్రమ్ హిస్ డే కేర్ పీపుల్ అండ్ దే సెడ్ లైక్ ఒకసారి ఎందుకైనా మంచిది డైరెక్షన్స్ ఫాలో అవ్వట్లేదు, బెటర్ యూ కెన్ టేక్ టు ద ఎర్లీ ఇంటర్వెన్షన్ అన్నప్పుడు ఐ వాస్ గెట్టింగ్
చెప్పాలంటే చాలా టెన్షనేసింది. ఏంటిది? ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి. బట్ ఆ టైంలో నేను యాస్ ఎ మదర్‌గా అలానే ఫీల్ అయ్యాను. అండ్ చాలా ఫేస్ చేశాను గూడా. ఐ ఫేస్డ్ ఎ లాట్. బట్ ఎంత బాగా వాళ్ళు ఎఫర్ట్ పెడతారంటే, వాళ్ళు గూడా ఒక విధంగా మనకు తెలియకుండా వాళ్ళు కూడా చాలా ఫైట్ చేస్తారు. ఇది ఇది తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని చెప్పి. ఈవెన్ కిడ్స్ కూడా అలాంగ్ విత్ అస్. చాలా ట్రామాస్ ఉంటాయండి. ఎక్కువ మన సొసైటీ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో అది మర్చిపోయి ఫస్ట్ పక్కనోడి లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుందండి. ఇస్తే కొంచెం మీకు ఉన్న మాటలు గూడా పోతాయి. సో, ఇలా సజెస్ట్ చేస్తూ ఉంటారండి కొంతమంది క్రూకెడ్ పీపుల్ లాంటి వాళ్ళు. సో, ప్లీజ్ లీవ్ దెమ్ అండి. అవాయిడ్ దెమ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళ వల్ల మీకు యూజ్ ఏమి ఉండదు. ఎలాంటి వాళ్ళ వల్ల యూజ్ ఉంటుందంటే, మీ లోపం మీకు హెల్ప్ చేసేవాళ్ళండి. మీ లోపం ఇది అని వేలెత్తి చూపించడం వాళ్ళకన్నా మీరు యూ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. యూ కెన్ డూ ఇట్. వాడు సెట్ అవుతాడు అని అలా జెన్యూన్‌గా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కన్సోల్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి ఇంకా ఏ రకమైన హెల్ప్ అది జెన్యూన్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేసి పక్కకెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళని ప్లీజ్ లీవ్ దెమ్ అండి. అలాంటి వాళ్ళు అసలు యూజ్ లేరు. దే ఆర్ వెరీ క్రూకెడ్ అండ్ చెప్పాలంటే దే ఆర్ వెరీ మీన్ ఫెలోస్ అని నా ఇంటెన్షన్. సో, ప్లీజ్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ప్లీజ్ అసలు పట్టించుకోవద్దు అవన్నీ. సో, మన పిల్లవాడు మనం బావుంటే, మన మన ఫ్యామిలీ మనము బావుంటే చాలు కదా! వీళ్ళందరూ అసలు జస్ట్ సెకండరీ థింగ్ మనకి. రైట్? ఇక్కడ కొత్తనే ఉండడం అనమాట పేరెంట్స్. సో, సొసైటీని అస్సలు మీరు పట్టించుకోవద్దు. ఎప్పుడెప్పుడు పోక్ చేద్దామనే చూస్తుంటారు. ఏదైనా పక్కన లోపం ఉందా వాళ్ళని వెటకారంగా ఎట్లా మాట్లాడాలనే చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మాత్రం వదిలేయండి. దాన్ని మీరు మైండ్‌లో తీసుకొని ఫీల్ అయిపోయి అలా చేయొద్దు. సో, వై ఐయామ్ టెల్లింగ్ యూ దిస్, ఈవెన్ ఐ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ట్రామా అండి. నేను అప్పుడు చాలా ఫేస్ చేసేదాన్ని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా నాకు తెలిసేది కాదు. నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని రీసెర్చ్ చేసి ఇట్లా, అట్లా, అట్లా అనుకుంటూ మేమే చూసుకునేవాళ్ళం అంతా. కొంతమందికి ఇట్స్ కామన్ థింగ్. కొంతమందికి 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి వచ్చే మాటలు 5 ఇయర్స్‌కి వస్తాయి, 6 ఇయర్స్‌కి వస్తాయి, కొంతమందికి 8 ఇయర్స్ వస్తాయి. ఇట్స్ జస్ట్ లైక్ దట్ అనమాట. దానికి మీరు బాధపడిపోయి ఇవన్నీ చేయొద్దు. ఫ్రీక్వెంట్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ కిడ్‌ని మీరు అలోన్‌గా ఉంచొద్దు. వాడిని ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంచితే దెన్ హిస్ మైండ్ విల్ వర్క్స్ ఫాస్ట్. సో, బాగా వాడు ఇదంటే ఇది అన్నీ చెప్తూ ఉంటాడు. ఏదో ఒక వర్డ్ మాట్లాడిస్తూ ఉండండి. దట్ వుడ్ బి వెరీ బెనిఫిట్. నేను అదే చేసేదాన్ని ఆద్రిత్‌తో. నాకు చాలా కాన్ఫిడెంట్ అయితే ఉందండి వాడి మీద. బికాస్ హీ ఈజ్ అడారబుల్ కిడ్. చాలా ఏదైనా ఒక్కసారి చెప్తే అలా గ్రాస్ప్ చేసుకునేవాళ్ళు. ఐ గాట్ ద కాంప్లిమెంట్స్. చాలా కాంప్లిమెంట్స్ వచ్చేవి. ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఆన్ 17 డిసెంబర్ 7th అండి. ఐ గాట్ ఎ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిస్ బిహేవియర్ థెరపిస్ట్ అనమాట. రీడింగ్ స్పీచ్ థెరపిస్ట్. గిఫ్ట్ ఫర్ యూ. లైక్ వాడు అప్పట్లోనే చదవటం మొదలెట్టాడు సెంటెన్స్డ్ వైస్‌గా. మాకప్పుడు చెప్పేవాడు లైక్ చూస్తే ఈ వర్డ్ ఏంటి అంటే వాడు చదివేవాడు. మేము చెప్పేవాళ్ళం కాదు. యాపిల్ ఇవన్నీ వేరు. సో, యాస్పరాగస్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అనమాట. నెక్ట్రైన్స్ అండ్ ప్లానెట్స్ అయితే ఇట్స్ ప్లూటో. అలా వాడు గుణించుకొని చదవటం ట్రై చేసేవాడు అనమాట. సో, దట్ వాజ్ రియల్లీ కిండర్ గార్డెన్‌కి వస్తాడు వాడు. సో, హౌ హీ ఈజ్ సో రెస్పాన్సిబుల్ అండ్ హౌ హీ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనేది ఐ విల్ డెఫినెట్లీ షో యూ అలాంగ్ విత్ మై Krishna, the terrible storm. You found it, Arshi? Adrit? Uh-oh. Is that the one? What's the spelling of the lemon? Lemon. Very good. But One sentence on top of it. once, this is 10. Very good. So you should write 36 plus 13. So 6 plus 3 equals. Now it's time for subtraction. Which is the biggest number? 2. Okay, 2. What's it called? 1? 1. 2 minus 1? 1. So 29 minus. And then 1. Yes. So 29 minus 11 18. equals. 18. Good job. Which number comes between 89 and 91?
number comes between 89 and 91? I said I'm angry! Well, why are you angry? I'm teaching you words. It's 90. Why which number comes between 89 and 91? 90. 90, Mom. Which number comes before 72? Think, Ash, think. 71. You're always Ash, you guess. You don't know how to do that. I know. Wow. Go! Close your eyes. Chiho. Okay, count 28, 28. Mm. On the clock. 29, 29, 30, 30, 31, 32. 32. Put it 5. Put 5 there. Put. You can put 5 here. Oh, 32! good job. Hey! 32. Hello and welcome to your world. The world is filled with fun and persistent places to learn about Wait. across the globe and Your world is filled with fun and fascinating. fascinating Hmm. place Hmm. to learn about. Places to learn about. Okay. And across the globe, there are many different countries. Mm-hmm. We live in a country called Parent Okay, we live in the country. Which country you are living in? US. USA. You have to write USA here, okay? This border that's better with That separates. separates them from other countries. Good job. There are 95 195. different countries on Earth. Good job. Language. Mm. I don't want to do two fun facts. Okay. Queens, cats, and hats, and magic beans. Once upon a time, far away, which book will we Will we read today? today? Yellow lunch basket. Cook. Open your see. What's just lie inside today? So what did Mom pack for me? So there you are, below. These good. And I had a little hunch. Out came a tiny pebble, whole shining smooth and white. He's not reading properly. He's really good. Hey, look. The tooth fairy's coming to my house tonight. Very good. సో ఇలాంటివి చాలా అంటే చాలా ఉండేవండి. వాడు అసలు అడారబుల్ కిడ్, అసలు వాడు అమేజింగ్ అనిపించింది.
సో అలానే రీడింగ్ నేను ఇప్పుడు ఈ బ్లాగ్ నేను మెయిన్లీ ఎందుకు చెప్తున్నా అంటే మ్యాథ్ కానీ వాళ్ళ డాడీ నేను అలాంగ్ విత్ వాళ్ళ థెరపిస్ట్లో అండ్ మేము కొన్ని ఎఫర్ట్స్ కొన్ని క్లాసెస్ అలా ట్యూటర్స్ వాళ్ళ క్లాసెస్ అలా తీసుకునే వాళ్ళము అండ్ కొన్ని యాప్స్ అయితే యూజ్ చేసేవాళ్ళము. ఐ విల్ డిస్ప్లే ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్ అండి వాట్ కైండ్ ఆఫ్ యాప్స్. ఎందుకంటే నాకు తెలిసినది నేను ఒక యాప్ చెప్తున్నాను, ఆస్మో బాగుందండి. నేను క్యూమ్యాథ్ ఒకటి బాగుంది, క్యూమ్యాథ్ ఈజ్ అ వెరీ గుడ్ హై లెవెల్గా ఉంటుంది, అది బాగుంది. నెక్స్ట్ బైజూ బాగుంది, బైజూ యాప్ బాగుంది. అండ్ ఖాన్ అకాడమీ బాగుంది. అండ్ ఏబీసీ మౌస్, వన్ మోర్ థింగ్, ఏబీసీ మౌస్ ఆల్సో వెరీ నైస్ వన్. ఈ 5 యాప్స్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో మీరు యాప్స్ ఏం చేస్తే ఇట్ విల్ బీ గుడ్ అండ్ బెనిఫిషియల్ ఫర్ దెమ్ టు. సో ఐ వాంట్ టు షేర్ దిస్ బ్లాగ్. నేను యాక్చువల్లీ కపుల్ ఆఫ్ డేస్ బ్యాకే మీకు చేయాలి ఇది, కానీ ఐ గాట్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను షేర్ చేయలేకపోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రేపటికి నా వ్లాగ్ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అండ్ మధ్యలో ఒక 3-4 months నేను బ్రేక్ చేసుకున్నా. నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది ఈజ్ ఆన్ August 15th అండి. August 14th అరౌండ్ 15th ఆ టైంకి అట్లా చేసాం. గివ్ అవే విన్నర్స్ ఎవరు ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మంది మెసేజెస్ వచ్చాయన్నమాట, గివ్ అవే గిఫ్ట్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటావా, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటావా, మీ రిలేటివ్స్కి ఇచ్చుకుంటావా అని. నో అంటే అలాంటిది ఏమీ లేదు. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఒక వ్లాగ్లో చెప్పాను గివ్ అవే గిఫ్ట్స్ ఎలా ఇస్తాను అంటే, ఒక టూల్ ఉంటుంది దానికి. ఈ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను చేస్తాను, లిస్టింగ్ చేసి దెన్ ఆ సాఫ్ట్వేరే పిక్ చేస్తుంది అనమాట ఒక 5 మెంబర్స్ని. నాకు 5 మెంబర్స్ కావాలంటే 5 మెంబర్స్ నేను నెంబర్ పెడితే చాలు, ద సాఫ్ట్వేర్ విల్ పిక్ ఆ 5 మెంబర్స్ ఎవరు అనేది మాత్రమే నేను చెప్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీథింగ్, నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఓన్లీ కూడా మీకు నేను రివీల్ చేస్తాను. సో దట్ ఈస్ వాట్. మీకు ఐ థింక్ మీ క్వశ్చన్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ గివ్ అవే కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబర్స్కి మాత్రమే గివ్ అవే ఉంటుంది. అండ్ యూ షుడ్ మెన్షన్ వాట్ యూ లైక్ ఇన్ మై బ్లాగ్స్. ఏంటి అనేది మీరు నాకు కింద మీ పేరు, మీ ప్లేస్ అండ్ మీకు ఏం నచ్చింది అనేది మాత్రం కింద మీరు చెప్పండి. సో నచ్చింది అనుకుంటున్నాను. సో పేరెంట్స్ ప్లీజ్ డోంట్ ప్యానిక్, డోంట్ డిప్రెస్డ్ అస్సలు అవ్వద్దు. బికాస్ వీ నెవర్ నో మనకి మన పిల్లలు ఏమేమి వండర్స్ క్రియేట్ చేస్తారనేది మనకు తెలియదు. సో వాట్ వీ కెన్ గివ్, we should put some confidence on them అండి. that's what, and encourage them. that's what we have to do. కొంచెం పేషెన్స్గా ఉండి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద పెడితే చాలు, వాళ్ళకి సో వాళ్ళంతట వాళ్ళు మనం అనుకున్న దానికన్నా ఒక 10 times ఎక్కువగానే మనం ఓవర్ సాటిస్ఫైడ్ అట్లే వాళ్ళు సెటిల్ అవుతారు. సో ప్లీజ్ మీరు డిప్రెస్ అవ్వద్దు. మీరు డిప్రెస్ అయితే మీరు ఏం చేయలేరు. సో మీరు ఎవ్వరు డిప్రెస్ అవ్వద్దు, మీరు హ్యాపీగా ఉండండి. అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉంచండి చైల్డ్ని కూడా. థ్యాంక్స్ అ లాట్ అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ Hadesh Vlogs.